గట్టిగా మాట్లాడాలి. వాయిస్ తీసుకుంటారు. చెప్పండి. కోరిక బలరామయ్య గారు ఎంపీ నిలబడ్డారమ్మా. వారి గుర్తు హస్తం గుర్తు. మే 13 ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరిక బలరామయ్య గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. వారి గుర్తు హస్తం గుర్తు. మే 13 ఎలక్షన్. వారికి ఓటేసి గెలిపించండి. అభివృద్ధి కార్యక్రమంలో వారు ముందు ఉంటారు. ఏ కార్యక్రమాన్ని భద్రాసనం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. బలరాం నాయక్ గారిని గెలిపించండి. కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత. హస్తం గుర్తుకే, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. కాంగ్రెస్ పై చెప్పండి. ఆయన మన వామపక్ష రేపు కార్యక్రమం చూడండి. ఓకేనా? రెడీగా పైగా ఏమైంది వాళ్ళు దాంట్లో సాంగ్ వేస్తారు. నీకు అది తెలియట్లేదు. ఎడిటింగ్ ఈరోజు భద్రాచలపట్న ఎంపీఎస్ కానీ మెడికల్ కానీ సీతారామన్ కానీ ఎందుకు మహిళా కాంగ్రెస్ నాయకులతో విస్తృతంగా కోరిక బలరామయ్య గారి గెలుపు వరకు ప్రచారం చేస్తున్నాం. మరి ఏదైతే భద్రాచలం ఏరియా కానీ డెవలప్మెంట్ కోసం కావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ఇద్దరు ఎంపీలు నిలబడ్డ సీతారామయ్య కానీ కవిత కానీ చేసింది ఏమీ లేదు. ఈ 10 సంవత్సరాలు భద్రాచలం నియోజకవర్గాన్ని నాశనం చేశారు. మరి బంగారు తెలంగాణలో 12 లక్షల రూపాయలు అప్పుల పాలు చేశారు. ఇదే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరామయ్య గారు 2009 నుంచి 14 వరకు ఎంతో అభివృద్ధి చేశారు. భద్రాచలం రహదారులు కానీ అలాగే సాగునీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ మనకి ఎంపీ అభ్యర్థిగా రావడం మన అదృష్టం. వారు గెలుపు కోసం ప్రతి కార్యకర్త కూడా అన్నయ్య కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా భద్రాచలంలో ప్రతి సమస్యని పరిష్కరించడానికి 5 సంవత్సరాలు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి బలరామయ్య గారు చెబుతున్నారు. ఇప్పుడు 3 దఫాల పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి. ఈ 3 ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. దానికోసమే వామపక్షాలు కానీ కుల సంఘాలు కానీ ఇతర సంఘాల వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అన్ని సంఘాల మద్దతుతో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరామయ్య గారికి మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ గెలిపించినట్లయితే భద్రాచలంలో ఉన్న అన్ని సమస్యలని పరిష్కరించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఏదైతే 6 పథకాల్లో అమలు కావాలన్నా, రుణమాఫీ కావాలన్నా, దళిత బంధు రావాలన్నా, రైతు బంధు రావాలన్నా, గ్యాస్ రావాలన్నా, ఉచిత కరెంటు రావాలన్నా, బస్సు ఫ్రీ కావాలన్నా, ఏ పథకాలు మనకు కావాలన్నా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి. మరి వృద్ధులకి వికలాంగులకి 4,000 పింఛన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే తెల్లరాజుకుంట ప్రతి మహిళకి 2,500 రూపాయలు పింఛన్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండాలి. రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి కూడా మనం గెలిపించుకున్నట్టయితే రాష్ట్ర కేంద్రాల నుంచి వచ్చే ప్రత్యేక నిధులతో భద్రాచలం అభివృద్ధి భారీ ఎత్తున చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో భాగంగా వెంకటేశ్వర కాలనీ, సీతారామనగర్ కాలనీ,
గ్రౌండ్ ఏరియాని ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మరి మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే 2 పర్యాయాలు సీతారాం నాయక్ కవిత గెలిచినటువంటి సందర్భం ఉంది. మరి ఈ 10 సంవత్సరాలలో భద్రాచల నియోజకవర్గాన్ని పట్టించుకున్న పరిస్థితులు లేవు. మన బలరాం నాయక్ గారు గతంలో 2009 నుంచి 2014 వరకు ఆయన కేంద్ర మంత్రిగా చేశారు. 2012 నుంచి 2014 వరకు కేంద్ర మంత్రిగా చేశారు. ఆ టైంలో పూసూరు బ్రిడ్జి కానీ, అలాగే భద్రాచలం 2వ బ్రిడ్జి కానీ, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టినటువంటి మన రామచంద్రునిపేట గురుకుల పాఠశాల కానీ, ఇక్కడ ఎన్నో గృహాలు, అలాగే ఇందిరా మిల్లులు అనేక రకాలుగా ఆయన అభివృద్ధి చేసినటువంటి సందర్భం ఉంది. మరి మన నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే కోరిక బలరాం నాయక్ గారిని గెలిపించుకోవాలి హస్తం గుర్తుపై. అలాగే బీజేపీ ప్రభుత్వం భద్రాచల ప్రాంతాన్ని విస్మరించింది. కేంద్రంలో మోదీ గారున్న బడుగు బలహీనలు బ్రతికే పరిస్థితి లేదు. వారి పాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. మరి అనేక రకాల ప్రైవేట్ రంగాలు, మన గవర్నమెంట్ రంగాలను ప్రైవేట్ రంగాలు చేసే పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా మనం గ్రహించి భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి, అలాగే ఇండియా కూటమిని గెలిపించుకొని ఈ రోజున మనం ఖచ్చితంగా కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేలాగా మనందరం కృషి చేయాలని, అలాగే 13వ తారీఖు జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారికి ఓటు వేసి గెలిపించవలసిన, అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ రోజున మేము మొత్తం కూడా వామపక్షాలందరూ కూడా కలిసి ఈ రోజున మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులో సిపిఐ, సిపిఎం, అలాగే కుల సంఘాలు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు మనం ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నన్ను ముందుకు నెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరికీ కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి. పోయినసారి మేమంతా టీఆర్ఎస్లో ఉండి మన యొక్క ఎంపీ గారిని గెలిపించాం. ఆమె ఏమి అభివృద్ధి చేసిందో ఒక్కసారి చెప్తే నేను పూర్తిగా పూలదండలేసి ఆమెకు నమస్కరిస్తాను. అంటే గెలిచిన తర్వాత నాకు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, నాకు 7 చోట్ల తిరగాలి, మొత్తం 7 జిల్లాలు తిరగాలి అని చెప్పుకోవడమే తప్ప మరొకటి ఏమీ లేదు. మరి అటువంటి పరిస్థితులలో బలరాం నాయక్ గారు ఒక చిన్న స్టేజ్ నుంచి, నేను ఇప్పుడు ఆ స్టేజ్ చెప్పదలుచుకోలేదు, ఈ యొక్క బాధలు అన్నీ కూడా విని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసిన వాడు బలరాం నాయక్ గారు. మరి అటువంటి వ్యక్తిని మనం ఎందుకు మర్చిపోవాలి చెప్పండి. తర్వాత మా పార్టీ జనరల్గా నేను టీజేఎస్లో ఉన్నాను. కారణం ఏంటంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఆయనను పూర్తిగా కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ కూడా చాలా దగ్గర. అంచేత ఆయన చాలా ఆకర్షించాడు, నన్ను రమ్మన్నాడు, పోయాం, చేరాం, అందరం ప్రొఫెసర్స్ అంతా ఒక దగ్గర అయ్యాం. ఆ విధంగా మేము అయినప్పుడు మనం కోదండరాము కూడా ఈనాడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా దగ్గర అయ్యాడు. బహుశా కొద్ది రోజుల్లోనే మనం అతని ద్వారా వింటాము, అతని మంత్రి కూడా అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, మంత్రి అవుతాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఏది ఆశించకుండా తెలంగాణ కోసం పోరాటం చేస్తే కేసీఆర్ గారు ఏం చేశాడు? ఆ పార్టీ ద్వారా అతని ఇంట్లో ఉండే యొక్క ఫర్నిచర్ను తగలబెట్టించాడు, కూలగొట్టించాడు, ఎర్రగొట్టించాడు, అతన్ని కొట్టాడు, జైలుకు పంపాడు. ఇదేనా న్యాయం చెప్పండి? ఎంత బాధేస్తుంది. ఒక ప్రొఫెసర్గా ఎన్నో వేల మందికి, ఇక్కడ నా స్టూడెంట్సే 5,000 మంది ఉన్నారు ఈ డివిజన్లో. ఆ విధంగా ఆయనకు ఎంతమంది ఉంటారు యూనివర్సిటీలో చెప్పండి? అటువంటి వ్యక్తిని ఆ విధంగా చేయడం వల్ల ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. దాన్నంతా కూడా చూసి అతను కూడా తెలంగాణ అన్న బాధే కదా. అవును, అతను తెలంగాణ వద్దని చెప్పలేదే ఎన్నడూ కూడా. అటువంటి వ్యక్తి మనం నమ్మి ఆయన ద్వారా ఏదైనా పరిస్థితులలో బాగు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర మిత్రుడైన, అందుచేత మనమంతా కూడా కాంగ్రెస్కి ఈనాడు బలరాం నాయక్ గారికి సపోర్ట్ చేసి అతని ద్వారా పనులు చేయించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఈ కాంగ్రెస్లో రావడం జరుగుతుంది. అంచేత ఇక్కడ ఉండే యొక్క మిత్రులు, తర్వాత పోతే ఆడబిడ్డలు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా నా ఆయనకున్న మరీ చిన్నప్పటి నుంచి మిత్రుడైన అటువంటి వ్యక్తులందరికీ కూడా నమస్కరిస్తూ కాంగ్రెస్కు జై అని మీరందరూ కూడా చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కాంగ్రెస్.